మాధవ్ పద్ధతి, సంస్కారం అన్నీ నచ్చి పిల్లను ఇవ్వడానికి ఆడపిల్లవారు ఒప్పుకున్నా ఓ కండిషన్ పెడతారు. 5గురు మగవాళ్ళ ఉన్న ఇంటికి అమ్మాయిని పంపించాలంటే ఎవరైనా ఆలోచిస్తారు కదా అంటాడు. కాబట్టి బయట వేరే ఇల్లు తీసుకొని ఉండి అప్పుడప్పుడు వచ్చి మీ తమ్ములను చూసుకుంటామంటే ఎలాంటి ప్రాబ్లం లేదని చెబుతారు. మీ బదులు మీ నాన్నగారు మీ తమ్ములను చూసుకుంటారు కదా అని అంటారు. మీ అమ్మాయిని ఇవ్వడానికి మా తమ్ముళ్ళే అడ్డం అనుకుంటే నాకు ఈ సంబంధం అవసరం లేదని అంటాడు. మా అమ్మ చనిపోయిన నాటి నుండి నా చిన్న తమ్ముడు పాలు తాగే పసివాడని, అప్పటి నుంచి వారిని నేనే పెంచానని, అలాంటి వాళ్ళను వదిలేసి ఎలా రాగలనని అంటాడు. అమ్మ లేని ఇంట్లో అన్న కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారని అడుగుతాడు. నా తమ్ములను వదిలి వస్తేనే నాకు మంచి జరుగుతుందంటే అలాంటి మంచి సంబంధం నాకు అవసరం లేదని చెబుతాడు. టిఫిన్ చేసే దగ్గర భూషణ్ చేసిన అవమానాన్ని మహా చాలా కోపంగా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యను పిలిచి చెడమడా తిడుతాడు. వాడు జీవితాంతం మాటలు అంటుంటే నేను ఉండాలా అని నిలదీస్తుంది. ఇంత అవమానాలు పడటం నా వల్ల కాదని అంటుంది. చస్తే ఆ భూషణ్ని పెళ్లి చేసుకోను అని చెబుతుంది. నిన్ను మాటలు అంటుంటే నాకు కూడా బాధగానే ఉందని, నేను అతనితో మాట్లాడి నీకు నచ్చ చెప్తానని ఆది చెల్లితో అంటాడు. భార్య అంటే బానిసగా చూసి ఆ సైకోగాడు వద్దని మహా చెబుతుంది. ఇప్పుడు బట్టల కోసం వెళ్ళే సమయంలో ఇలాంటివి చెబితే బాగుండదని, నాన్నకు చెబితే ఎలా రియాక్షన్ అవుతాడో తెలియదని ఆది అంటాడు. పెళ్లి పనులు ఇంత దూరం వచ్చిన తర్వాత ఎలా ఆపగలమని సర్ది చెప్పి వెళ్ళిపోతాడు ఆది. ఈలోగా మాధవ్ను పెళ్లి చూపులు చేసుకోవడానికి వచ్చిన ఆడపిల్లి వాళ్ళు చుట్టుపక్కల వారందరినీ ఎంక్వైరీ చేస్తారు. మాధవ్ చాలా మంచివాడని చెబుతారు. ఇంతలో మాధవ్ పెద్దనాన్న వాళ్లకు అడ్డుపడి అతన్ని అడ్డగా నారాయణ వచ్చి తాగుబోతాడని, అతను పెళ్ళాన్ని చంపి జైలుకు వెళ్ళి వచ్చాడని చెబుతాడు. ఆ ఇంట్లో నాకు మా చెల్లికి వాటా ఉందని ఆడపిల్లివారితో చెబుతాడు. ఈ సంబంధం చెడగొట్టడానికి మాధవ్ కేశవ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో కేశవ్ అక్కడికి వచ్చి వాళ్ళ పెదనాన్నతో గొడవ పడతాడు. ఆడపిల్లి వాళ్ళు కేశవ్ మాధవ్ను తిట్టి వెళ్ళిపోతారు. మహా పెళ్లి బట్టల కోసం అందరూ కలిసి షాపింగ్ మాల్కు వెళ్తారు. మహాకు చీరలు చూస్తుంటారు. ఎన్ని చీరలు చూపించినా మహా నచ్చలేదని చెబుతుంటుంది. ఇంతలో చక్రి అక్కడకు వస్తాడు. ఇంతలో హారిక ఆ చీరలను తీసుకొని అద్దం ముందుకు వెళ్ళి నీ ఒంటిపై వేసుకొని ఏది బాగుంటుందో చూసుకోమని సలహా ఇస్తుంది. కానీ తాను అద్దం ముందుకు వెళ్ళి చీరలు వేసుకొని చూసుకుంటూ ఉంటుంది. వెనక నుండి చక్రి బాగలేదని చెబుతూ ఉంటాడు. ఇంతలో చక్రి కూడా కొత్త చొక్కాలు వేసుకొని అవి బాగున్నాయో లేదో చెప్పాలి చూసి అంటూ మహాను కోరడం జరిగింది.